మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాలనకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన, రాత్రికాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించుకోవడానికి, కనపరచుకోవడానికి, సంఘంలో ఉన్న కొరకు ప్రార్థన చేయడానికి మీరు చూపిన మీ కృపను బట్టి, ప్రేమను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. పిలిచిన నాయన మీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందా? మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2025 సంవత్సరంలో మరి ఆఖరి శనివారం ఉపవాస ప్రార్థనను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ సంవత్సరంలో మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ విశ్వాసంతో నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 2025 సంవత్సరం అంతా మరి దేవుడు ఆయన రెక్కల కింద కాచి దాచి ఆయన కృపలో, ఆయన దయలో ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి కాపాడాడు. కనుక దేవుని విడలమైన మనం, దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుని దగ్గర ప్రాధేయపడతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, వారిని విశ్వాసులుగా తీర్చాడు. ఈ లోకంలో మనం ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ దేవుడిచ్చిన నీతిని బట్టి, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి నిలబడి వాటిని జయించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దేవుడు మనకి సహాయం చేశాడు కనుకనే ఈ 2025 సంవత్సరంలో మరి డిసెంబర్ మాసంలో ఆఖరి శనివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన. కీర్తనల గ్రంథం 33వ కీర్తన మొదటి నుంచి 5వ వచనం వరకు చదువుదాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చాలు చాలు. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ
దేవునిని బట్టి మనం ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకు ఆనందంగా ఉండాలి? ప్రశ్న. ఏమండి, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, శ్రమల్లో కూడా ఎలా ఆనందంగా బ్రతకగలమండి, ఎలా ఆనందంగా జీవించగలమండి అనే ప్రశ్న రాకపోవచ్చు. ఏమండి, అనే ప్రశ్న ఈ రోజుల్లో చాలా మందికి వస్తుంది. చాలా మందిలో ఆ ప్రశ్న ఉంటుంది. ఒక పక్క దుఃఖపడుతూ, ఒక పక్క బాధపడుతూ ఎలా ఆనందంగా మనం బ్రతకగలుగుతాం అనే వారు చాలా మంది ఉంటారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. నీకు కష్టం వచ్చిందంటే, నష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే అది నీకు ఎందుకు వచ్చింది? మనకి రెండు రకాలుగా ఉంటుంది. మనకి శ్రమలు రెండు రకాలు. ఒకటి, మనం చేసిన తప్పుల్ని బట్టి, మనం చేసిన పాపాలను బట్టి మనకు శ్రమ వస్తుంది. రెండవది, మనం నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక మన విశ్వాసం వృద్ధి పొందటానికి, మన విశ్వాసంలో ఇంకా ఎదగటానికి, మన విశ్వాసంలో ఇంకా బలపడటానికి మనకి శ్రమలు వస్తాయి. శ్రమలు అనేవి రెండు రకాలుగానే ఉంటాయి. నువ్వు నిజంగా నీతిమంతుడు అయినప్పుడు నీకు శ్రమ వచ్చిందనుకో, నువ్వు ఎందుకు బాధపడతావు? నీతిమంతుడికి శ్రమ వస్తే బాధపడ్డావు, నీతిమంతుడికి శ్రమ వస్తే ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి శ్రమలు వస్తున్నాయి అంటే, కష్టాలు వస్తున్నాయి అంటే, బాధలు వస్తున్నాయి అంటే దాని వెనక ఏదో తప్పు ఉంది, దాని వెనక ఏదో అబద్ధం ఉంది, దాని వెనక ఏదో పాపం ఉంది. అందుకనే నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ పాపం, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది అని ఆ తప్పుని సరి చేసుకొని బ్రతికితే దేవుడు క్షమిస్తాడు. దేవుడు కరుణామూర్తి, దయామూర్తి, ప్రేమామూర్తి. ఎంతటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కనుక ఈ లోకంలో ఉండే మనం నీతిమంతులుగానే బ్రతకాలి, నీతిమంతులుగానే జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి, దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి బట్టి నువ్వు స్తుతించాలి, నువ్వు ఆరాధించే నీ దేవుణ్ణి బట్టి నువ్వు ఘనపరచాలి. అందుకే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు శ్రమల గుండా వెళ్తాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ముళ్ళ మీద నడిచాడు, కష్టాల మీద నడిచాడు, శ్రమల మీద నడిచాడు. యేసయ్యకు పోలబాట వేయ ఈ లోకం. ఈ లోకం యేసయ్యను నిందించింది, దూషించింది, హేళన చేసింది. ఈ లోకం నన్ను దూషించింది కనుక మిమ్మల్ని కూడా దూషిస్తుంది అని చెప్పాడు. అందుకని ఈ లోకంలో మనం నీతిగాను యథార్థంగాను ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నీతిమంతుడు బ్రతకాలంటే, జీవించాలంటే అతనిలో మొట్టమొదటిగా ఉండాల్సింది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని రాశాడు వాక్యంలో. నీతిమంతుడికి విశ్వాసం అంటే చాలు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, నువ్వు అనేకమైన వారికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతావు. అందుకని ఎబ్రిలో గ్రంథంలో మనం చదువుతాం, ఎబ్రి రాసిన ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుదాం.
ఆ, నా ఎదుట నీతిమంతుడైన వాడు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని విశ్వాస మూలముగా జీవించును గాని వెనుక తీసిన ఎడల అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. అబ్బా, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏమండి, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు ఏమని? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? మన విశ్వాసంతో బ్రతకాల్సింది దేవుని ఎదుట. నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉంటే దేవుని ఎదుట విశ్వాసగా ఉంటావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనుషుల ముందు నీతిమంతులుగా నటిస్తారు. అసలు ఎంత నటిస్తారో! నా అంత నీతిమంతుడు లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత విశ్వాసి లేడు. మనుషుల ముందు మనం నీతిమంతులుగా ఉండటానికి నటిస్తున్నాం. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని మర్చిపోతున్నా. ఎందుకు? వాళ్ళు దేవుని ఎదుట ఉన్నారని వాళ్ళకి జ్ఞాపకం లేదు. లోకస్తుడు లోకంలో కలిసిపోతాడు, కానీ విశ్వాసి లోకానికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల. ఈ రోజుల్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు, విశ్వాసంలో బాధలు వచ్చినప్పుడు, విశ్వాసంలో కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నిలబడలేకపోతున్నారు. ఈ 2025 సంవత్సరంలో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎంతమంది పడిపోయి ఉంటారు, ఎంతమంది చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఉంటారు, ఎంతమంది శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను నా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండాలి, నేను నా దేవుని ఎదుట విశ్వాసంతో ఉండాలి అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 3 రకాలైన మనుషులు మనకు కనపడతారు. ఒకళ్ళు నటించేవాళ్ళు, ఒక లోకంలో ఉండేవాళ్ళు, ఒకళ్ళు దేవునిని బట్టి విశ్వాసంతో జీవించేవాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ లోకంలో మన విశ్వాసంతోనే బ్రతకాలి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాం. యాకోబు పత్రిక, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దిగులు పడతాం కాదు, దుఃఖపడతాం కాదు, బాధపడతాం కాదు, దూషించటం కాదు, ఆనందించాలి. ఈ రోజుల్లో ఎంతమంది ఆనందించేవాళ్ళు ఉంటారు? నువ్వు ఆనందిస్తావా? నాకు శ్రమ వచ్చింది, దేవా నీకు స్తోత్రం అంటారా? అందరూ. శ్రమ వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. అందుకే మళ్ళా చదువుతున్నాం మనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. నువ్వు నీతిగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు శ్రమ వస్తే నువ్వు ఆనందిస్తావు. తప్పు చేస్తే, పాపం చేస్తే,
అన్యాయం చేస్తే శ్రమ వస్తే దుఃఖపడతాం. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు అని అంటే దానికి కారణం వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన పాపాలు. మన పాపాలను బట్టి, మన అన్యాయాలను బట్టి మనకి శ్రమలు వస్తున్నాయి. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాము, నిజంగా నీతిమంతుడు అయితే నువ్వు ఆనందిస్తావు. అదేగా యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. అపోస్తులుడైన యాకోబు అదేగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సహోదరులారా, నీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పు. నీకు శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనలో మొట్టమొదటిగా ఉండాల్సింది ఓర్పు. ఓర్పు ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. నాకే ఎందుకు రావాలి ఈ శ్రమలో, నేనే ఎందుకు పడాలి ఈ శ్రమలో, నాకే అని గొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది పడతారు. ఈ రోజుల్లో చాలా మంది గొనుక్కునేవాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా గొనిగి సనిగి సంహారకుని చేతిలో చచ్చిపోయారు. కనుక నిజంగా విశ్వాసంతో ఉండేవాడు గొనుక్కోడు, సనుకోడు. ఇంకా నేను ఏదైనా తప్పు చేశానేమో, నేను ఏదన్నా అన్యాయం చేశానేమో, నేను ఏదన్నా పాపం చేశానేమో అని దేవుని దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నిజమైన విశ్వాసం చేసే పని అదే. కానీ ఈ రోజుల్లో అలాంటి వాడు కనబడతారా అంటే ఎతకాలి. ఎదిగితే ఆడోచాడు కనపడతారు, కనపడకుండా ఉండాలి. నీతిమంతులు లేరు అని అనడానికి లేదు. పరిశుద్ధులు ఉండాలి, యథార్థవంతులు ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ఇక్కడ అదే చదువుతున్నాం. నా ప్రియ సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమై ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనురాగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలోనూ కొదువలేని వారు. నిజమైన విశ్వాసకి కొదువ ఉంటుందా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీకు కొదువ ఉంటుందా? ఉండదు. దేవుడు ఏదో ఒక పూర్వకంగా నీ కొరత తీరుస్తాడు, నీ లోటు తీరుస్తాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆయన బిడ్డలను ఎలా పోషించాలి, ఎలా కాపాడాలి, ఎలా సంరక్షించాలి. ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే చాలు. నీలో సహనం అంటే చాలు. నువ్వు అన్నం తినకపోయినా సరే నువ్వు బ్రతుకుతావు, నీళ్లు తాగకపోయినా సరే నువ్వు బ్రతుకుతావు. నీకు అలాంటి ఓర్పు ఉండాలి. కానీ ఎంతమందిలో అలాంటి ఓర్పు ఉంటుంది? ఎంతమందిలో ఉంటుంది? మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి కొండెక్కాడు, దేవునితో గడిపాడు. అన్నం తిన్నాడా? మంచిగా తాగాడా? నిద్రపోయాడా? లేదు. నువ్వు దేవునితో ఉంటే చాలు. నువ్వు అన్నం కూడా ఆకలి కూడా ఉండదు, దప్పిక కూడా ఉండదు. కానీ మనం ఈ లోకంలో ఉన్నాం కనుక లోకం వైపు చూస్తాం, లోకాశల వైపు చూస్తాం. అందుకే మనము శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్నామని ఆలోచనలోనే ఉంటాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? అని చదువుతాం. మీరు సంపూర్ణులను అనురాగులను ఏ విషయంలోనైనా
కొదువలేని వారై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఏమైనా ఇది కావాల్సింది ఏమంటే ఓర్పు, నీలో ఓర్పు ఉంటే చాలు, నీలో సహనము ఉంటే చాలు. ఆ ఓర్పు ఉండాలి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు వస్తే పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి చేయాలనుకుని అక్కడున్న కనాను స్త్రీలలో ఎవరిని చేసుకోవడానికి ఇష్టం లేదు. అందుకని అబ్రహాము తన పెద్ద దాసుడు ఎలియాజరును పిలిచాడు. ఎలియాజరు, ఇదిగో నా స్వజనులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా తోటపుట్టినోళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి ఒక కుమార్తెను, పెళ్లి కుమార్తెను తీసుకురా. ప్రమాణం చేయించుకొని పంపించాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసం, దేవుడిని నమ్మినాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగినాడు. మరి అలాంటి అబ్రహాము దగ్గర ఉన్న పనోడు ఎలాంటోడు? చదువుతాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాం. ఆదికాండం 24:26. ఆ మనుషుడు తన తల వచ్చి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి. అబ్బా, ఏంటంటే అసలు ఈ మాట! అబ్రహాము దాసుడు, అబ్రహాము విశ్వాస అయితే అబ్రహాము దాసుడు కూడా విశ్వాసే. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసం కుటుంబాల్లో ఉంటుందా? నేను విశ్వాసనైతే నా పిల్లలు విశ్వాసులేనా? నేను విశ్వాసంతో బ్రతుకుతున్నప్పుడు నా పిల్లలు ఎలా బ్రతకాలి? విశ్వాసంతో బ్రతకాలి. అదే వాళ్ళు అన్యాయంగా బ్రతికితే, అక్రమంగా బ్రతికితే, లోకంలో బ్రతికితే అప్పుడు ఎలా ఉంటుంది? ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలానే ఉంది. ఇక్కడ అబ్రహాము తన దాసుడిని నమ్మి పంపిస్తే ఆ దాసుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, ఇదిగో నా యజమానుడికి భార్యను చూడటానికి నేను వెళ్తున్నా కనుక నేను వెళ్ళే మార్గంలో నీవు నాకు ముందుండి నడు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అబ్రహాము బంధువులు వెళ్ళాడో ఎలియాజరుకు తెలియదు, కానీ దేవుడు సరాసరిగా ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది విశ్వాసం. నీవు విశ్వాసంతో ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో దేవుడు అక్కడికి తీసుకెళ్తాడు. నీకు బాధ ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నీకు వేదన ఉండదు, నీకు భయం ఉండదు. ఎందుకంటే నీ ముందు నీ దేవుడు నడుస్తున్నాడు. అబ్రహాము దాసుడు ఎలియాజరు ఆ ధైర్యంతోనే ముందుకు నడిచాడు. ముందుకు నడిచి దేవునికే పరీక్ష పెట్టాడు. అయ్యా, ఇదిగో నేను వెళ్తున్నాను, ఏ చిన్నదైతే నాకు మంచినీళ్ళు పోసి నా వంటలో కూడా మంచినీళ్ళు పోసిద్దాం, అదే నా యజమానురా. బా, ఇదే విశ్వాసం. విశ్వాసంలో ఉండేవాడు దేవుణ్ణి విశ్వాసంతో అడుగుతాడు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసం ఉండదు, నీతిమంతులాగా నటిస్తారు.
ఎంతకాలం నటన ఎంతకాలం ఉంటుంది? ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు. తర్వాత ఎప్పటికైనా అది బయటపడి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒకడున్నాడు. ఏమండి? 2 దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం. ఇక్కడ యోవాషు అనే ఒక అతను ఉన్నాడు. యోవాషు అనే ఇతను ఏమండి నీతిగల రాజుగానే బ్రతికాడు. చిన్నతనంలోనే 7 సంవత్సరాలకే రాజు అయ్యాడు. యెహోయాదా బ్రతికినంత కాలం నీతిగా బ్రతికాడు. యెహోయాదా అతను బ్రతికినంత కాలం నీతిగా బ్రతికాడు. అతడు చచ్చిపోగానే అతనంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. యెహోయాదా కుమారుణ్ణి చంపాడు. యెహోయాదా భార్య ఏమండి పాలిచ్చి పెంచింది ఈ యోవాషు అనేవాడిని. ఈ యోవాషు అనే రాజుని యెహోయాదా భార్య ఏమండి పాలిచ్చి పెంచింది. పాలిచ్చి పెంచిన కసాయి. ఈ రోజుల్లో చాలా మంది కసాయిగా బ్రతికారు. అతను ఉన్నంత కాలం నీతిగా బ్రతికాడు. అతడు చనిపోగానే అతని కుమారుడైన జక్కరయాని చంపేశాడు. అక్కడ రాస్తాడు, యెహోయాదా తాను చేసిన ఏమంటే పనికి కృతజ్ఞత లేని వాడిగా బ్రతికాడు. కృతజ్ఞత లేదు. అతను ఉన్నంత కాలం నీతిగా నడిచాడు. అతను చనిపోగానే దుర్మార్గుడైపోయాడు. అందుకనే మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. నీతిమంతుడైన వాడు ఏమండి నీతిమంతుడైన వాడు యెహోవాను బట్టి ఆనందిస్తాడు. అందుకనే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతను ఏమండి యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించండి. నీవు ఎన్ని చేసినప్పటికీ ఎప్పటికైనా నువ్వు దేవుని బిడ్డగా ఒక మంచి విశ్వాసిగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధిలో ఉండాలని ఒక్కటే మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించు. ఇంతకాలం నువ్వు అన్యాయంగా బ్రతికేవాము, ఇంతకాలం అక్రమంగా బ్రతికేవాము, ఇంతకాలం మోసం చేస్తూ నీతివంతుడిగా నటిస్తూ బ్రతికేవాము. ఇప్పటికైనా నువ్వు దేవుని వైపు చూడు. లోకము యెహోవా కృపతో నిండి ఉంది. దేవుడు ఆయన కృపను బట్టి మనం పాపం చేస్తున్నా, మనం అన్యాయం చేస్తున్నా, మనం అక్రమాలు చేస్తున్నా దేవుడు దయ చూపించి నీకు ఆయుష్ని ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా నిన్ను కాపాడుతున్నాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి రాకపోడా, నన్ను చూడకపోడా, నాకు మొరపెట్టకపోడా అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మి, నిజంగా దేవుని పాదాలు కొట్టుకొని, నిజంగా దేవుని దగ్గర గోజాడితే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఈ లోకంలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విశ్వాసంతో నిన్ను నింపుతాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు. దేవుడే నీకు ముందుండి నడుస్తాడు.
నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి అన్నారు ప్రభువా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోమన్నారు ప్రభు. నిజంగా నీతిమంతుడైన వాడు శ్రమలు వస్తే ఆనందిస్తాడు. నాయన, ఈ రోజుల్లో ఎంతమంది నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకు ఈ పరీక్ష వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని జీవించేవాడు ఎంతమంది. అలాంటి వారు ఆయన ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. వారిని బట్టి ఆయన ఈ కృపలో, మీ దయలో ఇంకా పాపాలు ఉన్నప్పటికీ, అన్యాయాలు ఉన్నప్పటికీ, అక్రమాలు ఉన్నప్పటికీ ఈ లోకమంతా మీ కృపతో నింపి మీరు దయ చూపిస్తున్నందుకు స్తోత్రాల వందనాలు. ఇంకా అన్యాయంలో ఉన్నవాడిని, అక్రమంలో ఉన్నవాడిని అయినా మీరు నీతిమంతులుగా ఆయన వారిని కూడా మార్చండి ప్రభువా. ఈ వైపు చూచి ఆయన మీ కృపలో, మీ దయలో బ్రతుకున్నట్లు కఠినమైపోయిన వారి హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చండి. వారి పట్ల మీ కార్యాలు జరిగించండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఈ వాక్యం ఈ బిడల హృదయాలలో ఆయన పనిచేయనట్లు ఆయన వారి హృదయాలలోనికి, వాళ్ళ క్రియలలోనికి, వారి నరాల్లోనికి ఆయన ఈ వాక్యాన్ని పంపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఈ సన్నిధిని సమాధానంతో మమ్మల్ందరినీ నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దర్శించండి, పేరు పేరును తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బలహీనమైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి మీ సమాధానంతో మమ్మల్ందరిని మీరు నింపి ఆశీర్వదించి మహిమ పొందాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానం సంపూర్ణ ఎప్పుడునో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.